మీకు మేమెంత దూరమో మాకు మీరంతే దూరం. కూటమి పార్టీల నేతల మధ్య ఇదే ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎన్నికల ముందు ఒకరికొకరం నువ్వు నేను అంటూ కోరస్ గా పాడుకున్న కూటమి పార్టీల మధ్య అప్పుడే ఆఘాతం పెరుగుతోంది. కలిసికట్టుగా అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికి గెలిచాక వివాదాలు అలకలతో కాలం వెల్లదీస్తున్నారట. మిత్రపక్షాలు ముఖ్యమని అధినేత మీటింగ్ పెట్టి చెప్పినా పరిస్థితుల్లో మార్పు లేదా? ఇంతకీ కూటమి పార్టీలు కలహించుకుంటున్నది ఎక్కడా? ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంది విశాఖలో జనసేన పరిస్థితి. ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి విజయం సాధించినా రొసరుసలు, బుసబుసలు ఎక్కువయ్యాయి. విశాఖ ఉమ్మడి జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు గెలిచారు. దీంతో విశాఖలో జనసేనకి పట్టు పెరుగుతుందని, నియోజకవర్గాల్లో జనసేన బలపడుతుందని అంతా అనుకున్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 4 నెలలు కాకుండానే కలిసిమెలిసి ఉండలేకపోతున్నాయట మిత్రపక్ష పార్టీలు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రపై పట్టు పెంచుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. పైగా ఉత్తరాంధ్ర జిల్లాలో జనసేనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. అందుకనే ఎన్నికల్లో ఒక్క విశాఖ ఉమ్మడి జిల్లాలోనే ఆ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలిచారు. మిగిలిన చాలా నియోజకవర్గాల్లో టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలవడానికి జనసేన పొత్తు దోహదపడింది. ప్రభుత్వంలో అగ్రనేతలు సఖ్యతగా ఉన్నారు. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నంత అన్యోన్యంగా క్షేత్రస్థాయిలో నేతలు ఉండలేకపోతున్నారు. విశాఖ జిల్లాలోనే తీసుకుంటే విశాఖ దక్షిణం, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి నియోజకవర్గాలలో జనసేన ఎమ్మెల్యేలు గెలిచారు. ఉమ్మడి జిల్లాలోని మొత్తం 15 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేసిన 4 నియోజకవర్గాల్లో గెలిచింది. మరో నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. 8 నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. కూటమి పార్టీలు మొత్తం 13 నియోజకవర్గాలు గెలుచుకుంటే వైసీపీ 2 నియోజకవర్గాలనే దక్కించుకోగలిగింది. దీంతో విశాఖ ఉమ్మడి జిల్లాలో కూటమి ఎంతో బలపడుతుందని, పాలన పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే కూటమిలో లుకలుకలు ఏర్పడుతున్నాయంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం ఇస్తున్న నియోజకవర్గాల్లో జనసేనకు, బీజేపీకి ప్రాధాన్యం ఇవ్వడం లేదనేది ప్రధానమైన ఆరోపణ. అదేవిధంగా జనసేన, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో టీడీపీని అస్సలు పట్టించుకోవడం లేదని ఆ పార్టీ తమ్ముళ్ల ఆవేదన. పెందుర్తి నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు టీడీపీని కలుపుకుని వెళ్లడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాక పంచకర్లతో అక్కడి టీడీపీ నాయకులు కలిసి వెళ్లడం లేదని జనసేన నుంచి వస్తున్న విమర్శ. ఇటీవలి కాలంలో పంచకర్ల రమేష్ బాబు వ్యవహారం వివాదాస్పదమైంది. సీఐల బదిలీల విషయంలో తన సిఫార్సులను పట్టించుకోలేదని ఆవేదనకు గురయ్యారు పంచకర్ల. టీడీపీ నాయకులు చెప్పిన వారికే పోస్టింగులు దక్కాయనేది జనసేన ఎమ్మెల్యే వర్గం వాదనగా ఉంది. తన మాట నెగ్గలేదన్న ఆవేదనతో గన్మెన్లను కూడా పంచకర్ల వెనక్కి పంపడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం 2 పార్టీల అధినాయకుల దృష్టికి కూడా వెళ్లింది. అనకాపల్లి నియోజకవర్గానిది మరో కథ. జనసేన ఎమ్మెల్యేగా ఉత్తరాంధ్ర సీనియర్ కొణతాల రామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 దశాబ్దాలుగా అనకాపల్లి కేంద్రంగా కొణతాల, దాడి వీరభద్రరావు కుటుంబాల రాజకీయం నడుస్తోంది. కొణతాల రామకృష్ణ జనసేనలో చేరి అనకాపల్లి టికెట్ దక్కించుకున్నారు. దాడి వీరభద్రరావు ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి కొణతాలకు సహకరించారు. ఏళ్ల తరబడి వైరమున్న ఈ 2 కుటుంబాలు కలిస్తే కూటమికి తిరుగుండదు అనుకున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డ నెలల్లోనే అనకాపల్లిలో 2 కుటుంబాల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ టీడీపీ నాయకులను, కేడర్ని పట్టించుకోవడం లేదని, కొణతాల అల్లుడు రామ్కి అధికారం చెలాయిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. టీడీపీ సమావేశంలో దాడి వీరభద్రరావు కొణతాల కుటుంబంపై విమర్శలు గుప్పించారు. జనసేన కార్యాలయానికి ఎవరూ వెళ్లొద్దని కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు దాడి వీరభద్రరావు. దీంతో అనకాపల్లిలో కూడా మిత్రపక్ష పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. అనకాపల్లి
జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. సుందరపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే, ఆయన అనుచరులు తమను అణగదొక్కాలని చూస్తున్నారని కొంతమంది టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యలమంచిలి నియోజకవర్గంలో పరిశ్రమల యాజమాన్యాలపై ఎమ్మెల్యే వర్గం దౌర్జన్యాలకు దిగుతోందని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేని పిలిపించి ఆరోపణలు రాకుండా చూసుకోవాలని సుతిమెత్తగా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అధినాయకత్వాలు జోక్యం చేసుకున్న యలమంచిలి నియోజకవర్గంలో కూడా కూటమి పక్షాల మధ్య సఖ్యత కుదిరేలా కనిపించడం లేదు. దక్షిణ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు వంశీకృష్ణ యాదవ్. వైసీపీ ఆవిర్భావం నుంచి కన్వీనర్గా పనిచేసిన వంశీకృష్ణ యాదవ్ ఎన్నికల ముందు జనసేనలో చేరారు. ఇక్కడ మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినా తర్వాత వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో వంశీకృష్ణపై ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. వాసుపల్లి గతంలో టీడీపీలో ఉండడంతో పార్టీ కేడర్తో ఆయనకు బలమైన బంధం ఉంది. అదేవిధంగా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో కూడా బలం పెంచుకున్నారు. కానీ జనసేన గెలవడంతో రెండు పార్టీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎన్నికల ముందు వంశీకృష్ణకు టికెట్ ఇవ్వొద్దంటూ జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి. దీని వెనుక టీడీపీతో పాటు వైసీపీ ఉన్నాయనేది వంశీకృష్ణ వర్గీయుల వాదన. చివరికి వంశీకృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినా సొంత పార్టీ శ్రేణులతో పాటు మిత్రపక్ష టీడీపీతో కూడా వ్యతిరేకత తప్పడం లేదట. దీంతో అందరినీ కలుపుకుని వెళ్లలేకపోతున్నారాయన. పైగా టీడీపీ కూడా వంశీకృష్ణకు సహకరించడం లేదని విమర్శలు వస్తున్నాయి. విశాఖ నార్త్ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి ఇచ్చారు. అక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు గెలిచారు. అయితే ఎన్నికల ముందు జనసేన సహకరించకపోవడంతో రెండు పార్టీల మధ్య బహిరంగంగానే విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ విశాఖ నార్త్లో బీజేపీ, జనసేన ఎడమొహం పెడమొహంగానే ఉన్నాయట. 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు టీడీపీ క్యాడర్ తయారు చేసుకోలేకపోయారు. దీంతో నార్త్ నియోజకవర్గంలో కూడా మూడు పార్టీలు కలిసి ముందుకెళ్లలేని పరిస్థితే కనిపిస్తోంది. కూటమి పార్టీల్లో బీజేపీ పరిస్థితి ఎలా ఉన్నా ప్రధానంగా టీడీపీ, జనసేన మధ్య మాత్రం దూరం రోజురోజుకి పెరుగుతోందని చెబుతున్నారు. జనసేన నియోజకవర్గాల్లో మళ్లీ అవకాశం దక్కదన్న భయంతోనే టీడీపీ నేతలు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మిత్రపక్ష పార్టీ అనుమానిస్తోంది. కూటమి ప్రభుత్వం వస్తే విశాఖ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందుతుందని ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఊదరగొట్టాయి. ఇప్పుడు ఆ విషయం పక్కన పెట్టి కూటమి పక్షాలు కుమ్ములాటలతో కాలం వెళ్లదీస్తుండడంపై ప్రజల్లో పెద్ద చర్చే జరుగుతోంది.